టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అయితే రీసెంట్గా అంటే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అండ్ దానితో పాటు జస్టిస్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అనేది సో శశికాంత్ గారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి నాగరాజు గారు. సో ఇప్పటి వరకు చూసుకున్నటువంటి డెవలప్మెంట్ ప్రకారం ఏముంది సార్ అసలు ఈ కేసుకి సంబంధించి? ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా క్రూషియల్ డే అండి. ఎందుకు అంటే ఫ్రైడే ఇవాళ యాక్చువల్గా ఈయన సంజయ్ రాయ్ ఎవరైతే మెయిన్ కల్ప్రిట్, మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో ఆయనని ఇవాళ సిబిఐ వాళ్ళు సీల్దా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. సీల్దా అంటే అది కల్కట్టాలో క్రిమినల్ అండ్ సివిల్ కోర్ట్, అది అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈయన ఇప్పటిదాకా సిబిఐ కస్టడీలో ఉన్నారు. సిబిఐ కస్టడీ నుంచి వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నీ అడిగి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు ఆయనకి 14 days మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఓకే, జ్యుడిషియల్ కస్టడీలో కూడా ఎవరికి ఇన్వెస్టిగేషన్ ఎవరైతే ఉంటారో అథారిటీస్, సిబిఐ కానీ లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, దే కెన్ డూ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ ద జ్యుడిషియల్ కస్టడీ ఆఫ్ 14 days. దాని తర్వాత రిమాండ్ గురించి దే విల్ డిస్కస్. బేసిక్గా ఈ సిబిఐ వాళ్ళు ఇప్పుడు దాకా ఈయన సంజయ్ రాయ్ తోటి ప్లస్ సందీప్ ఘోష్ తోటి ఇద్దరితోటి ఏం క్వశ్చన్స్ అడిగారు అన్నది మనం పొద్దున్న నుంచి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. క్లుప్తంగా మాట్లాడితే వీళ్ళిద్దరి దగ్గర నుంచి సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు, ఎవరికి కావాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనకు తెలిసింది ఏంటి అంటే సంజయ్ రాయ్కి పాలిగ్రఫీ టెస్ట్ అనుకున్నాం కదా, సంజయ్ రాయ్కి కూడా మళ్ళీ పాలిగ్రఫీ టెస్ట్ చేయబోతున్నారు. సందీప్ ఘోష్కి మరియు ఈ చనిపోయిన అమ్మాయి 4 ఫ్రెండ్స్కి కూడా పాలిగ్రఫీ టెస్ట్ కావాలని అడుగుతాం జరిగింది. దానికి కూడా కోర్టు పర్మిషన్ ఇస్తాం జరిగింది. 1 more round ఆఫ్ పాలిగ్రఫీ టెస్ట్ ఫర్ సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ అండ్ ఈ అమ్మాయి వాళ్ళ 4 ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ రేపట్లో పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా జరగబోతుంది. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ విల్ ప్లే వైటల్ రోల్. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు దాకా అడిగిన క్వశ్చన్స్ వితౌట్ పాలిగ్రఫీ టెస్ట్ ఇంట్రాగేషన్ జరుగుతుంది జరిగింది సందీప్ ఘోష్ కూడా. ఈ పాలిగ్రఫీ టెస్ట్ తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన ఆన్సర్స్కి ఇప్పుడు ఇచ్చే ఆన్సర్స్ని కోరిలేట్ చేసుకొని సిబిఐ విల్ కమ్ టు ఏ కంక్లూజన్. దాని తర్వాత వాళ్ళ పరిధిలో ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేసి దే విల్ అగైన్ సబ్మిట్ రిపోర్ట్ టు ద కోర్ట్. ఎప్పుడైతే ఈ ఫైనల్ రిపోర్ట్ వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి కోర్టుకి సబ్మిట్ చేస్తారో మనకి అట్లీస్ట్ ఒక కంక్లూజన్కి ఒక కోర్టు కూడా ఒక కంక్లూజన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ మనం నిన్న అనుకున్నట్టుగానే ఇది మర్డర్ అండ్ రేప్. అంతేకాకుండా దీని వెనకాల కాన్స్పిరసీ కూడా ఉంది. దెర్ ఈస్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో. ఇది నేను పొద్దునుంచి కూడా వీడియోస్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఐ వాస్ క్లియర్లీ టెల్లింగ్ దట్ ఇది రేప్ అండ్ మర్డర్ కింద అందరూ భావిస్తున్నారు, కానీ దీని వెనకాల చాలా పెద్ద ర్యాకెట్ ఉంది. ఈ డైవర్షన్లో పడి ఆ ర్యాకెట్ని అస్సలు మర్చిపోకూడదు. చూడండి, ఈ రేప్ అండ్ మర్డర్ జరిగింది. అసలు ఈ రేప్ అండ్ మర్డర్ ఎందుకు జరిగింది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదే లేకపోతే ఈ రేప్ అండ్ మర్డర్ జరిగేదే కాదు. డెఫినెట్గా ఏదైతే జరిగిందో అది మోస్ట్ అంటే ఇంకా దాన్ని వర్ణిస్తాం కూడా అంత కష్టం, నీచమైన చర్య. దానికి ఎలాగో పనిష్మెంట్ వేస్తారు. బట్ ఇది ఎందుకు జరిగింది, వాట్ ఈస్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్ అన్నది ఇంపార్టెంట్ థింగ్. ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ సంజయ్ రాయ్ వచ్చాడు, రేప్ చేశాడు, మర్డర్ చేశాడు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వచ్చాయి. ఆ సందీప్ ఘోష్ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నాడో సంజయ్ రాయ్కి సపోర్ట్ చేశాడు అన్నది క్లియర్గా వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయండి. అయిపోయినాయి. రేప్ అండ్ మర్డర్ కన్ఫర్మ్గా జరిగింది. అది ఎవరు చేస్తారో కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఒక కంక్లూజన్కి వచ్చేసింది సిబిఐ కూడా, దట్స్ నాట్ ఎ గ్యాంగ్ రేప్. అది సంజయ్ రాయ్ ఇండివిజువల్గా ఎర్లీ మార్నింగ్ ఆఫ్ August 9th 4:03 AM ఎంటర్ అయ్యాడు. 4:40 అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యాడు. ఈ 37 minutesలో ఈ నీచుడు ఇవంతా కూడా చేసేసి వెళ్ళిపోయాడు అన్నది క్లియర్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చేసారు వాళ్ళు. దే హ్యావ్ రూల్డ్ అవుట్ గ్యాంగ్ రేప్ కాదు అని ఇంకా వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఓన్లీ సంజయ్ రాయ్ ఒకడే ఉన్నాడు అని ఒప్పుకుంటాం జరిగింది. ఎప్పుడు గ్యాంగ్ రేప్ అని మన మీడియాలో లాస్ట్ 3 days నుంచి కూడా 150 ml లేకపోతే 150 grams ఆఫ్ సిమెన్ ఉంది అని అనడం జరుగుతుంది. అది 150 grams అన్నది అది వైటల్ పార్ట్స్ యొక్క వెయిట్ తప్ప దట్ ఈ సిమెన్ వెయిట్ కాదు అని కూడా చెప్తాం జరిగింది. అది మీడియాలో వచ్చిన సమ్ ఫాల్స్ ప్రాపగండా అన్నది కూడా అర్థమైపోయింది. దే హ్యావ్ రూల్డ్ అవుట్ కంప్లీట్లీ దట్ ఇట్స్ అ గ్యాంగ్ రేప్, ఇట్స్ ఓన్లీ ఎ సింగిల్ పర్సన్ కమిటెడ్ రేప్ అండ్ మర్డర్ అన్నది ఒక కంక్లూజన్కి వచ్చారు. ఓకే, సంజయ్ రాయ్ ఎస్. అయితే ఈయన ఎంత కల్ప్రిటో ఈయనతో చేయించిన వాళ్ళు కూడా అంతే కల్ప్రిట్. కాబట్టి నెక్స్ట్ అక్యూజ్డ్ నెంబర్ 2
వెళ్ళేది డెఫినెట్గా ఈ సందీప్ ఘోషే. సందీప్ ఘోష్ చుట్టూ ఇప్పుడు స్టోరీ తిరుగుతుంది. సందీప్ ఘోష్ అగైన్ రిలేటెడ్ టు అక్యూజ్ నెంబర్ 3, అక్యూజ్ నెంబర్ 4, అక్యూజ్ నెంబర్ 5, అట్లా ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారో అందరినీ ఇప్పుడు లాగాలి బయటకి. నేను మళ్ళీ చెప్తున్నా అండి, సంజయ్ రాయ్ అన్నది పావుగా వాడుకున్న ఒక దుర్మార్గుడు మాత్రమే. ఈ సంజయ్ రాయ్ని ఎవరు వాడారో వాళ్ళు మెయిన్ కల్ప్రిట్స్. వాళ్ళు ఇప్పటి నుంచి ఇవాళ నుంచి ఈ మూమెంట్ నుంచి జనాల ఫోకస్ కానివ్వండి, లేకపోతే అడ్వకేట్స్ ఫోకస్ కానివ్వండి, జ్యుడిషియరీ సిస్టమ్ ఫోకస్ కానీ ఎవరు ఇది చేపించారు అన్నది కనిపెడతంలో బిజీగా ఉంటారు. వెరీ సూన్ నాకు తెలిసి నెక్స్ట్ 2 or 3 డేస్లో చాలా బ్రేకింగ్ న్యూసెస్ రాబోతున్నాయి, చాలా పెద్ద వాళ్ళ పేర్లు రాబోతున్నాయని నేను అనుకుంటున్నాను. బికాజ్ నాగరాజ్ గారు ఆ కాలేజ్లో అఖ్తర్ అలీ అనే వ్యక్తి 2023 మార్చ్లో ఈ సందీప్ ఘోష్ మీద చాలా పెద్ద కంప్లైంట్ ఇస్తాం జరిగింది. ఆ కంప్లైంట్ పేపర్ని చింపి పడేస్తాం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఈ కాలేజ్లో సెక్స్ మాఫియా, మెడికల్ మాఫియా, డిస్పోజబుల్ ఏవైతే ఉంటాయో సిరింజెస్, ఇవన్నీ కూడా కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు ఈ ప్రిన్సిపల్ దుర్మార్గుడు అని చెప్పి లెటర్ రాసిస్తాం కూడా జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏ బోర్డుకోతే లెటర్ ఇచ్చారో ఆ బోర్డులో ఈయన కూడా ఒక మెంబర్ కాబట్టి ఈయన ఇచ్చిన కంప్లైంట్ని చింపి పడేసి ఈ పర్సన్ ఎవరైతే అఖ్తర్ అలీ అనే పర్సన్ ఉన్నారో ఆయన కూడా డెప్యూటీ సూపరింటెండెంట్ సమ్వేర్ లైక్ దాట్, ఆయనను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రేప్ అండ్ మర్డర్ కంటే కూడా చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వెనకాల దాగుంది. దాన్ని బయటకి తీస్తేనే ఈ అమ్మాయి ఆత్మ శాంతిస్తుందని నేను భావిస్తాను. బికాస్ ఈ అమ్మాయి చనిపోతానికి కారణం కూడా ఆ రీజనే. ఆ రీజన్ బయటకి రాకపోతే ఈ అమ్మాయి ఆత్మకి శాంతి రాదు. బికాజ్ రీజన్ ఏంటి అంటే ఈ అమ్మాయిని చంపేస్తానికి ఆ రీజనే. మరి ఆ రీజన్ ఏంటి అన్నది బయటకు రావాలి కదా. వి ఆల్ ఆర్ ఫర్గెటింగ్ దట్ దేర్ ఈస్ ఎ బిగ్ కాన్స్పిరసీ వై దే కిల్డ్ హర్. ఒక సివిక్ వాలంటీర్కి అంత ఉంది. అది టాపిక్. అది అంటే చూడండి, మనము ఈ ఎప్పుడో ఎంటర్ అయ్యారు, ఎలా రేప్ చేస్తారు, ఎలా మర్డర్ చేస్తారు, అది ఒక కంక్లూజన్కి వచ్చామండి. అదే సార్, అంటే డెఫినెట్లీ బాధ అండి అది. నాకు డెఫినెట్లీ మొత్తం నేషన్ ఈజ్ క్రయింగ్ ఫర్ దట్, ఇంక్లూడింగ్ మీ, ఇంక్లూడింగ్ యూ. టోటల్ నేషన్ ఈజ్, ప్రతి ఒక్కళ్ళు ఇది వినింది, డైరెక్ట్గా కాకపోయినా లోపల నుంచి ఏడుస్తాం జరిగింది. కానీ మనము అసలు విషయం మర్చిపోతున్నామండి. ఇది అసలు చంపుతానికి కారణం ఏంటి అన్నది మనం పట్టుకోవాలి. ఆ కారణం పట్టుకోకపోతే రేపు ఇలా మరొకరు అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మన సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు కూడా, జడ్జి గారు కూడా అనింది ఏంటి, డూ యూ వాంట్ నేషన్ టు వెయిట్ ఫర్ 1 more murder, వీ నీడ్ టు బర్స్ దిస్ ర్యాకెట్ ఇమీడియట్లీ అని జడ్జి గారు కూడా, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని చెప్పిన పాయింట్ అదే. ఇఫ్ ద నేషన్ డజంట్ వాంట్ 1 more incident లైక్ దిస్, ఇది ఎట్లా కంక్లూజన్కి వస్తుంది కేసు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ అన్నది బయటకు రావాలి. ఇంకా ఆ స్టోరీ బయటకు రాలేదు. ఈ స్టోరీ వచ్చేసింది, కెమెరాలో కనిపించేసాడు, చేశాడు, సరిగ్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ, అర్థమైపోయింది మనకి, వాడికి పనిష్మెంట్ పడుతుంది. బట్ యాక్చువల్ స్టోరీ ఏంటి దీని వెనకాల? ఈ స్టోరీ బయటకు వస్తే మరి ఏ మినిస్టర్ ఉన్నారు అందులో, చీఫ్ మినిస్టరా లేకపోతే ఈ లో మినిస్టరా, ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళకి కదండి పనిష్మెంట్ పడాల్సింది. వీడు ఒక రోగ్, ఎవరైతే చంపాడో వాడు ఒక రోగ్, వాడికి ఎట్లా వాడిని చంపేసినా కూడా ఏం లాభం అండి. ఇప్పుడు ఇతను ఎవరి కస్టడీలో ఉన్నారు సార్? ఇప్పుడు ఈయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడండి. నౌ సంజయ్ రాయ్ ఇప్పుడు సిబిఐ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాడు. ఇంకా జైల్లో ఉన్నాడు. 14 days జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. పోలీస్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. బికాస్ పాలిగ్రాఫిక్ టెస్ట్ ఏదైతే ఉందో సందీప్ ఘోష్కి ఇంకా ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఆర్ ఇంటర్న్స్, కలీగ్స్ ఆఫ్ దిస్ డిసీజ్డ్ గర్ల్, వాళ్ళకి పాలిగ్రాఫిక్ టెస్ట్, సంజయ్ రాయ్ కూడా మళ్ళీ పాలిగ్రాఫిక్ టెస్ట్ ఉంది. ఈ పాలిగ్రాఫిక్ టెస్ట్లో అందరిది అయిన తర్వాత 1 more round ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరిగిన తర్వాతనే మళ్ళీ ఒక కంక్లూజన్కి వచ్చి ఇంకా ఫైనల్గా వీళ్ళే చేశారు అన్నది చెప్తారు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను నాగరాజు గారు, అసలు రీజన్ ఏముంది వెనకాల అనేది ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ నెక్స్ట్ 3 to 4 daysలో. అసలు చంపుతానికి కారణం ఏంటి, చంపారు అన్నదే అర్థమవుతుంది, ఎవరు చంపారో తెలుస్తుంది. చంపుతానికి మీరు చాలా థిన్ లైన్ అండి ఇది. ఈ కేసు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఈ కేసు అవ్వలేదు, ఈ కేసు ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఎవరు చంపారు అన్నది అర్థమైపోయింది, ఎందుకు చంపించారు, వై, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ మర్డర్ అన్నది ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ నౌ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు 14 days కస్టడీలో ఉంటే అంటే ఎవరెవరు ఎంక్వైరీ చేసే అవకాశం? సిబిఐ ఖచ్చితంగా ఈ 14 days కస్టడీలో సిబిఐ చేస్తుంది. మళ్ళీ వెస్ట్ బెంగాల్ అన్నారు కదా, మరి జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటంటే
సిబిఐ ఇస్ ఎ సపరేట్ డిపార్ట్మెంట్ అండి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, నార్మల్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఎనీవన్ కెన్, అంటే ఎనీవన్ సిట్ వాళ్ళు కూడా, ద అథారిటీ, సిట్ వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా చేయొచ్చు. అథారిటీస్ ఎవరికి కావాలంటే వాళ్ళు మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. రిమాండ్ అంటే జ్యుడిషియల్ కస్టడీ నుంచి జైలుకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని రిమాండ్ అంటారు. సో ఈ 14 days తర్వాత ఈయనని మళ్ళీ ఒక పర్టికులర్ టర్మ్ ఇచ్చి అప్పుడు రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నప్పుడు మళ్ళీ సిబిఐ కస్టడీలోకి తీసుకోవచ్చు. దట్ ఈస్ హౌ ద సిస్టమ్ రన్స్. ఈ లెక్కను చూసుకుంటే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? త్వరగా వస్తుంది నాగరాజ్ గారు, బికాస్ సిబిఐ ఇంట్రాగేషన్ అయిపోయింది. 1 more round ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐది ఉంటుంది పాలిగ్రాఫ్ తర్వాత నా ప్రకారం. ఓకే, ఆ లోపు ఎవరైతే సందీప్ ఘోష్ పాలిగ్రఫీ టెస్ట్ అండ్ సంజయ్ రాయ్ మళ్ళీ పాలిగ్రాఫ్ టెస్ట్, మళ్ళీ ఆ 4 అమ్మాయిల ఎవరైతే ఇంటర్న్స్ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళ పాలిగ్రాఫ్ టెస్ట్, ఇవన్నీ పాలిగ్రఫీ టెస్ట్ అంటే అబద్ధాలు నిజాలు. ఓకే, నిజాలు చెప్పాల్సిందే కంపల్సరీ, అబద్ధాలు చెప్పినా అర్థమైపోతుంది. ఈ ఇంట్రాగేషన్ బిఫోర్ పాలిగ్రాఫిక్ అండ్ ఆఫ్టర్ పాలిగ్రాఫిక్ చూసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి దెన్ దే విల్ సబ్మిట్ ఎ ఫైనల్ రిపోర్ట్. ఫైనల్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కాబట్టి మనము ఎంత తొందరగా మనము జడ్జ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం అంటే ఈ 14 daysలో అయినా సరే ఏదైనా జరుగుతుందేమో, డెవలప్మెంట్స్ ఏమైనా వస్తాయేమో మాత్రం ఖచ్చితంగా వస్తుంది నాగరాజ్ గారు. బట్ సుప్రీంకోర్టు మాత్రం దీన్ని త్వరగా తీసుకోవడం అనేది ద వే సుప్రీంకోర్టు హస్ టేకెన్ దిస్ కేస్ సుమోటో 100% ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జడ్జ్మెంట్ వస్తుందని నేను భావిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.